ఆరాధన యెహోవాకు ఆరాధన. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తాం. కుడి వచ్చిన మీకు అందరికీ కృతజ్ఞ వందనాలు. మన దేవుడు ప్రియులారా స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు పరమ వైద్యుడు. కాబట్టి ఆ విషయం గురించి ప్రియులారా మనం చూస్తాం. మత్తయి సువార్త ప్రియులారా మనం చూస్తున్న 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 ప్రియులారా ప్రారంభంగా చదువుతాం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించు. తన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులు, పశువాయుపు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రభు స్వస్థపరిచే దేవుడు అని మన దేవుడు స్వస్థపరిస్తాడు. ప్రభు యేసుక్రీస్తు సజీవుడని దేవుడు, స్వస్థపరిచే దేవుడని, బాగు చేసే దేవుడని, బాగు చేస్తాడు. ఆత్మ ప్రాణ శరీరం బాగు చేసే సామర్థ్యం, శక్తి, సమృద్ధి యేసుక్రీస్తులో ఉంది అనమాట. కాబట్టి మనం అది అనుభవించాలంటే మనం నమ్మడమే. ప్రభు నేను నమ్ముతున్నాము, నన్ను ముట్టి స్వస్థపరచము, నన్ను తాకుము, నన్ను బాగు చేయమని ప్రియులారా మనం కోరుకోవాలి. మనం ఒప్పుకోవాలి అన్నమాట. మాట్లాడాలి. ప్రభుత్వం మనం మాట్లాడాలి. ఆలోచన ద్వారా కానీ మాటల ద్వారా కానీ మాట్లాడాలి. ఆలోచన ద్వారా కూడా ప్రభుత్వం మాట్లాడవచ్చు. మన హృదయం మనసులో కూడా ప్రియులారా మనసులో కూడా మనం జీవంగల దేవునితో మాట్లాడుకోవచ్చు. ఇలాగే మనం మాటల ద్వారా కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇది రెండు జీవంగా దేవుడైన ప్రభుకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం స్వస్థత పొందుకోవడమే దేవుని ఒక చిత్తం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థత నొందుదరి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో రాయబడింది. యేసు పొందిన గాయముల చేత దెబ్బల చేత స్వస్థత నొందుదరి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం మనం స్వస్థత కొరకు మనం స్వస్థ పొందాలని జీవంగా దేవుడు ఎక్కువ కోరుతుంది. సృష్టికర్తన దేవుడు కోరుతుంది. లేదు ప్రభు కోరుతున్నామన్నమాట. అంటే దానికి అర్థం మన ఆరోగ్యవంతంగా బ్రతకాలని జీవంగా దేవుడు కోరుతున్నాం. మనం కూడా కోరుకోవాలి. ప్రభు మనం బ్రతికినప్పుడు ఆరోగ్యంగా బ్రతికినట్టు. ఇప్పుడు ఆత్మలో బలపరచబడి బ్రతకాలి, మానసికంగా బలపరచబడి బ్రతకాలి, శారీరకంగా కూడా ఫిజికల్ మంచి ఆరోగ్యంతో కూడా మనం బ్రతకడం నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అనమాట. ఒకటి స్వస్థత కోరుకోవాలి. ఒకటి అనారోగ్యం దేవుడు మనకు తీసుకొని పెట్టామని దయచేసి ప్రియులారా మనం అనుకోవద్దనమాట. అనారోగ్యం దేవుడు తీసుకొని పెట్టామని, వ్యాధి బాధలు రోగాలు అంతా కూడా దేవుడు తీసుకొని పెట్టి నన్ను పనిష్మెంట్ చేస్తున్నాం, ఇది ప్రియులారా మనం నమ్మవద్దు. ఇక్కడ యేసయ్య మంచి దేవుడు, జీవగల దేవుడు, మంచి దేవుడు. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి. ఆ దేవుడు మరలా రోగాలు తీసుకొని పెట్టలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కలువరి శిలువలో మన రోగాలు వ్యాధి బాధ అంతా మోసుకొని మరణించి తర్వాత అదే ప్రభు రోగాలంతా కూడా తీసుకొని పెడతాడని దయచేసి ప్రియులారా మనం నమ్మం. ఒకటి బాగు చేసే దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి నమ్మాలి. కాబట్టి అందరం యేసునామంలో ఉన్న స్వస్థ అనుభవించినాక యేసునామం నేను నమ్మకంగా గొప్ప నామం. యేసునామంలో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా స్వస్థ జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎవరైనా రోగాలతో ఉన్నప్పుడు సంఘ పెద్దలను, అంటే పరిశుధాత్మతో నింపబడిన, వాక్యంతో నింపబడిన, దేవుని ప్రేమతో నింపబడిన, విశ్వాసం కలిగిన వారిను పిలిచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థ స్వస్థపరచబడతాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి రకరకాల విధంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకా సంఘ పెద్దలను పిలిచి నూనె రాసి ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయమని
పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇంకా ఇతరులతో క్షమించుకొని మనం ప్రార్థన చేయాలన్న అంటే మన హృదయంలో ఎవరితో మీతో కానీ ఇతరులతో కానీ కోపం పెట్టుకొని కాదు, కానీ క్షమించిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుని పని చేయడం మనం ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇంకా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇద్దరు ముగ్గురు ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి పేర్సనల్గా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలగిస్తాడు, లేదని కాదు, కానీ అలాగే ఇద్దరు ముగ్గురు కలిసి కూడా ప్రార్థన చేయడం కూడా మంచిది. మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసునామంలో మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు విన్నారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు వింటారు, లేదని కాదు. ఇద్దరు ముగ్గురు కూడా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అది మనం అర్థం చేసుకొని వాడుకోవాలన్నమాట. కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలగించే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మిరక్కలు చేసే దేవుడు, మిరక్కలు స్వస్థత అనుగ్రహించే దేవుడు, ఇన్స్టెంట్ హీలింగ్ అనుగ్రహించే దేవుడు. ఇంకా ఖరాబ్ అయిన అవయవాలను కూడా మరలా సృష్టించడానికి కూడా సృష్టికర్తన జీవం కన్నా మనం దేవునికి ప్రభువుకు సాధ్యమని మనం నమ్మాలి అన్నమాట. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తుంది. సో కాబట్టి అది సాధ్యమన్నమాట. మన బుద్ధిలో అది రకరకాల ఆలోచనలు వస్తాయి, కానీ కాబట్టి మనం నమ్మాలి అన్నమాట. అలా ప్రభువుకు అది సాధ్యం. ఖరాబ్ అయిన అవయవాలు కూడా సృష్టించడానికి జీవగన్న దేవునికి సాధ్యం. కాబట్టి మనం నమ్మాలి, ప్రభువుకు సాధింపు లేదు. ఎందుకంటే మనల్ని నిర్మించిన దేవునికి సాధ్యం. ఆదాముని బట్టి తీసి అద్భుతంగా నిర్మించారు. ఈ విశ్వాసం ఉంది, మనిషిగా తయారు చేశాయి. ఆ దేవునికి సాధ్యమన్నమాట. దేవునికి సాధ్యం. హల్లెలూయా. కాబట్టి దేవునికి సాధ్యం, అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనం నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. అబ్రహాం సారా జీవితంలో మనం చూడవచ్చు. గర్భపాత్రం అందు కూడా మృదుల్యమైనట్టు చూడవచ్చు. ఇంకా అబ్రహాం శరీరం కూడా మృదుల్యమైనట్టు చూడవచ్చు. అంటే బలహీన ప్రసపడే ఆయన కానీ జీవం గల దేవుని నమ్మిన కాబట్టి స్వస్థ పొందారు. బైబిల్ గ్రంథం మనకు ఎన్నో ఉదాహరణ మనకు నేర్పిస్తుంది. నయమని చాలా సంభరిస్తుంటే కుష్ఠరోగంతో బాధపడిన వ్యక్తి దేవుని స్వరం విని దానికి లోబడినప్పుడు మిరక్కల్ స్వస్థ పొందినప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హిజ్కియా రోగ వ్యాధితో వ్యాధితో బాధపడినప్పుడు దేవుని సన్నిధిలో సాష్టాంగపడి దేవుని సహాయం అడిగినప్పుడు జీవన దేవుని ముందు తగ్గించినప్పుడు దేవుడు ప్రార్థన అలిగించి దేవుడు ముట్టి స్వస్థపరిచారు. ఒకటి ప్రియులారా మనం చూసినట్టే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టే ఈ విషయంలో చాలా విషయాలు మనం చూడవచ్చు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఐగుప్తులో ఇస్రాయేలు ప్రజలు బానిస ఉన్నప్పుడు కూడా మనం చూసినట్లయితే ఇస్రాయేలు ప్రజలను దేవుడు బాగు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఐగుప్తులు ఆ రోగాలు పుట్టకుండా కాపాడే దేవుడు అనమాట. జీవగల దేవుడు మనల్ని కాపాడే శక్తి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇల్లారా మనం నమ్మాలి. ఇప్పుడు దేశం మనం అనుకోదు, దేవుడే రోగాలు తీసుకొని ఈ కాలంలో పెట్టి మనల్ని పనిష్మెంట్, దేవుని పనిష్మెంట్ అని దేశం అనుకోకండి. కొందరు అనుకున్నారు పనిష్మెంట్ కొరకు దేవుడు రోగాలు దారిద్ర్యం కానీ రోగాలంతా తీసుకొని పెడతారని ఎంతమంది ఎలాగ నమ్ముతున్నారు చూడండి. బైబిల్ గ్రంథం ఏం నేర్పిస్తుంది? ప్రత్యేక యేసుక్రీస్తు మరణం తర్వాత మరణానికి ముందున్న విషయాలు తేడా ఉంది. మరణానికి యేసుక్రీస్తు మరణం దానికి ముందున్న విషయాలు తేడా ఉంది. యేసుక్రీస్తు మరణం తర్వాత ఉన్న విషయాలు చాలా తేడా ఉంది. యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించినప్పుడు మన రోగాలు వేదన అంత మోసుకొని మరణించామని యెషయా గ్రంథం 53 అధ్యాయము 4-5 వచనములో మనం చూడవచ్చు. అతడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించును అని రాయబడింది. మరలా తీసుకొని పెడతాడా? నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను సహించాను, ఆయనను మెత్తబడిన వానిగాను
దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచుదమే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, దోషములను బట్టి నలుగొట్టబడేను. మన సమాధానమర్తన శిక్ష అతని మీదే పడేను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన అవును. ఆ, కాబట్టి అతడు పొందిన గాయముల చేత స్వస్థత నొందరి. ఇప్పుడు ఏసే పొందిన గాయముల చేత స్వస్థత గా ప్రభు ప్రియులార మన దారిద్ర్యం కూడా సెలవులు మోసుకొని మన్నించారు అని 2 కొరింథీయులు 8:9 రాయబడి ఉంది. కాబట్టి అదే దేవుడు తర్వాత మనకు దారిద్ర్యం ఇస్తారా? కాబట్టి యేసుక్రీస్తు కాబట్టి ప్రియులార మనం అర్థం చేసుకోవాలి, ప్రభు మనకు దారిద్ర్యం ఇవ్వలేదన్నమాట. కొన్ని కారణాలను బట్టి దారిద్ర్యం వస్తుందేమో కానీ ప్రభు అయితే మనం దరిద్రులుగా ఉండాలని కోరుకోవడం లేదు. మన అనారోగ్యంతో వ్యాధి బాధతో ఉండాలని జీవంగా ఉన్న దేవుడు ప్రభు కోరుకోవడం లేదు. బట్ మనం కూడా కోరుకోదనమాట. దారిద్ర్యం దేవుడు తీసుకొని పెట్టామని దేశ ప్రియులారా మనం నమ్మవద్దనమాట. ఇక్కడ యేసుక్రీస్తు కలువరి శిలువలో మన దారిద్ర్యం భరించాం, మోసుకొని మరణించామన్నమాట. ఉద్దేశం ఏంటిది? మన ధనవంతులు ఉండాలి, లేక మనం రోగాలు మోసుకొని మరణించాం. ఉద్దేశం ఏంటిది? మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. దానికి అర్థం జీవగణ దేవుడు మన సంతోషం, సమాధానం, నెమ్మది కోరుతున్నామన్నమాట. తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనం బిడ్డల్లో ఒక క్షేమం కోరుతున్నాం అన్నమాట. కాబట్టి జీవగల దేవుడు మన క్షేమం కోరుతాడు. కాబట్టి ఇది మనం ఏకీభవించాలి, మన మనసు ఏకీభవించాలి. నా క్షేమం నా ప్రభు కోరుతున్నాం, నా దేవుడు కోరుతున్నాం, నా యేసు కోరుతున్నాం. కాబట్టి మనం కూడా దానికి సహకరించాలి, దేవునికి థాంక్స్ చెప్పాలి. యేసే మీద పొందిన గాయముల చేత స్వస్థను ఉందరి. యేసే మీరు నా దారిద్ర్యం సిలువలో మోసుకొని మన్నించి నన్ను ధనవంతులుగా మార్చినట్టు స్వతటం. ఇప్పుడు ఆరోగ్యవంతులుగా బ్రతకడం పాపమేనా? పాపం కాదు. ఇక ధనవంతులుగా ఉండడం పాపమేనా? పాపం కాదు. ప్రియులారా, కొందరు అనుకున్నారు ఆమె ధనవంతులు అవనప్పుడు అది పాపం చేయడానికి ఎక్కువ అవకాశం వస్తాయేమో, లేదంటే దేవుని నుండి ఎక్కువ దూరం పోతాయేమో అని. కానీ ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ధనవంతులుగా ఉన్నప్పుడు దేవుడు నేర్పిస్తాడు అది ఎలాగ మనం వాడుకోవాలని. జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు, బుద్ధి ఇస్తాడనమాట, ఎలాగ మనం వాడుకోవాలి. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఆ ఆరోగ్యం దేని కొరకు మంచిగా వాడుకోవాలని కూడా నేర్పిస్తాడు. తప్పు కొరకు వాడుకోవడానికి కాదు, మంచి కొరకు వాడుకోవడానికి కొరకు మంచి దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినాక, దారిద్ర్యం నుండి దేవుడు విడిపించినాక. కాబట్టి చేతిలో డబ్బు రావడం పాపం కాదు, అది అవసరం అన్నమాట. ఈ కాలంలో ప్రత్యేకం అవసరం, ప్రత్యేకం దేవుని పరిచయ కొరకు అది కూడా అవసరం అన్నమాట. అవసరం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని సేవలో ఎదగాలి అంటే అభిషేకం కావాలి, అభిషేకంతో పాటు చేతిలో డబ్బు కూడా కావాలి. స్తోత్రం. ఎందుకంటే స్తోత్రం అవసరం అన్నమాట. లేని వారు మనం చూడవచ్చు, డబ్బు చేతిలో అభిషేకం ఉంది, చేతిలో డబ్బు లేని వారు వారు మీన్ సేవ చేసే విషయంలో ఎన్నో విషయంలో వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇది రెండు అవసరం అన్నమాట. దేవుడు అవసరం, దేవుని అభిషేకం మనకు అవసరం. దానికి తగినట్టు ఆమె దేవుడి చిత్తానుసారంగా డబ్బు కూడా అవసరం అన్నమాట. ఇప్పుడు మాత్రమే ఏదైనా సేవ కొరకు కానీ, లేదంటే మన ఇంటిలో అవసరాలు తెరచబడాలి అయినా కానీ డబ్బు అవసరం. కాబట్టి దారిద్ర్యములు ఉంటే అది జరగలేదు, ప్రభుకు తెలుసు. అందుకొరకు ఎప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దారిద్ర్యం యేసుక్రీస్తు కలువరి శిలువలో మోసుకొని మరణించాం అని నమ్మాలి. ఇప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి, ప్రభు నన్ను దారిద్ర్యం నుండి విడిపించడానికి ప్రభు మీరు ప్రాణం పెట్టాం, మీరు రోగాత్మ నుండి యోగాల నుండి నన్ను విడిపించడానికి కొరకు కూడా ప్రభు మీరు ప్రాణం పెట్టాం. థ్యాంక్స్ చెప్పాలి. మనమేమో పాపం నుండి విడిపించడానికి కొరకు కూడా ప్రభు ప్రాణం పెట్టాం, అది కూడా సత్యమే, ఇది కూడా సత్యమే. కాబట్టి దీన్ని బట్టి ప్రియులారా మనం శుద్ధిస్తాం. కాబట్టి మనం ఆరోగ్యవంతులుగా ఉండినాక, క్రిస్తునందు మనం ధనవంతులుగా ఉండినాక దేవుడు చిత్తం.
ధనవంతులుగా మనం లేదు అంటే, ఎవరైనా ఇబ్బందులు ఉంటే మనం సహాయం చేయలేదు, మనం సహాయం చేయలేదు. కానీ ధనవంతులుగా ఉండడం మాత్రం కాదు, దేవుని ప్రేమతో నింపబడి ధనవంతులు ఉండాలి, దైవజ్ఞానంతో నింపబడి ధనవంతులు ఉండాలి. అప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా సహాయం చేస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడు మనకు ఆరోగ్యం అనుగ్రహించిన ఆరోగ్యం ఉంటేనే దేవుడికి సహాయం చేయడానికి మనకు సామర్థ్యం ఉంటుంది అనమాట. ఆరోగ్యం లేదు అంటే వేరే వారు మనను సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నడవాలి అంటే, ఐ మీన్ ఏదైనా చేయాలి అంటే అంత కూడా. కాబట్టి ఆరోగ్యం కూడా మనం దేవుడు అనుగ్రహించినాక దేవుడి చిత్తానుసరంగా ప్రియులారా మనం వాడుకోవాలి. ఇప్పుడు ఇది రెండు అర్థం చేసుకోవాలి. మన ఆరోగ్యవంతులుగా ఉండడం దేవుని యొక్క చిత్తం, మన ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తం. కానీ దాన్ని ఎక్కువ ప్రేమించవద్దు అనమాట. దేవుడు అనుగ్రహించిన డబ్బు కానీ దాన్ని ఎక్కువ ప్రేమించవద్దు, ప్రభువును ప్రేమించాలి. ప్రభు ఎంతగా ఆరోగ్యం ఇచ్చిన కొలది, బలపరిచిన కొలది గర్వం రాకుండా చూసుకోవాలి. థ్యాంక్స్ చెప్పాలి, ప్రభు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. గర్వం 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 రాకుండా మనం చూసుకోవాలి. అంటే నాకు మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి నేను ఏదైనా నిన్ను చేస్తాను అని అలాగ మనం మాట్లాడవద్దు. అదే గర్వం అనమాట. కాబట్టి మనం ఆత్మానుసర యుద్ధం చేయాలి కానీ ఎవడిచ్చిన ఆరోగ్యంతో ఇద్దరిని కొట్టవద్దు అనమాట, ఇద్దరిని పెట్టవద్దు, రక్షించవద్దు. కాబట్టి ఎవడిచ్చిన ఆరోగ్యం దేవుని మహిమ కొరకు దాన్ని వాడుకోవాలి, ఆరాధన చేయడానికి కొరకు, స్తుతించుకోవడానికి కొరకు, నేను వాక్య పరిచయం కొరకు, సువార్త పరిచయం కొరకు, ఏదైనా ఇద్దరిను సహాయం చేయడానికి కొరకు ఆ ఆరోగ్యాన్ని మంచిగా వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన డబ్బు కూడా మనం దేవుని చిత్తానుసారం వాడుకోవాలి. బైబిల్లో రాయబడింది, నీతిమంతుల చేతిలో మెన్ వారు పొందుతున్న ఆ దీవెన వారు జీవదాయకం అంటే జీవం కొరకు వాడతాయి, మేలు కొరకు వాడతాయి అనమాట, మరణం కొరకు వాడలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు మన రోగాలు మోసుకొని మరణించాం. యేసే పొందిన గాయముల చేత స్వస్థ. ఇది మనం ప్రతిరోజు వీలైతే మనం ధ్యానించుకోవడం మంచిది, మనం ఒప్పుకోవడం మంచిది. ప్రభువుకు థ్యాంక్స్ చెప్పాలి. యేసయ్య మీరు పొందిన గాయముల చేత నా ఆత్మ, ప్రాణం, శరీరం అంద ప్రభు స్వస్థపరిచిన ఒకటి ప్రభు మీకు స్తోత్రం వందనాలు సుధించాలి. ప్రభు నా దారిదినం సెలవులు మోసుకొని మన్నిచి పరిశునందు నన్ను గొప్ప ధనవంతుడుగా లేదా ధనవంతురాలుగా మార్చిన తండ్రి మీకు ఆరాధన అని శుద్ధి చెల్లించాలి. పాపం కాదు, పాపం కాదు. ఎందుకంటే ఇది ప్రభు చేశాను, దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. నిరంతరం మనం శుద్ధించాలి. ఇది ప్రభు చేసేసి కాబట్టి ఎస్ఏ పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి అంటే ఇప్పుడు ఆల్రెడీ స్వస్థపరిచాను ఉన్నారు. స్వస్థపరిచాడని కాదు కానీ ప్రభు స్వస్థపరిచాడు. క్రిస్తునందు దేవుడు మనను ధనవంతులుగా మార్చాడు అంటే దానికి అర్థం ఏంటి? స్పిరిచువల్ రిలేయములో అది జరిగింది అనమాట. స్పిరిచువల్ రిలేయములో అది జరిగింది. ప్రభు ఆల్రెడీ చేసేసి మన ఆరోగ్యంతో ఉండడానికి వరకు కావలసినది ప్రభు శిలువ మరణం ద్వారా చేసేసి మనం ధనవంతులుగా ఉండడానికి వరకు, బ్రతకడానికి వరకు కావలసిన సెలవుల పరువు అది చేసేసారు. ఇది మనం నమ్మాలి, నమ్మి దేవుని సుధించే వారిగా మనం ఉండాలి. కాబట్టి డబ్బు చేతుల్లో ఉండడం, డబ్బు తీసుకోవడం పాపం అనేది వేస్తే అనుకోకండి. డబ్బు ఒకరు మనకు నాయగా నిధిగా ఇచ్చినప్పుడు తీసుకొని మనం బ్లెస్ చేయడం నేర్చుకోవాలి. అది నేర్చుకోలేని వ్యక్తులు తర్వాత ఎప్పుడైనా బిచ్చగాడుగా మార్చబడ తప్పకుండా. అంటే వారు అడిగే వ్యక్తి సిక్కతుగా అడగదు. ఒక చోట్లు దేవుడు ఇచ్చిన డబ్బు, కొందరు ఇచ్చిన డబ్బు తీసుకోవడం లేదని, ఇంకొక చోట్ల ఆ వ్యక్తి ఎప్పుడైనా ఆమె అవసరం వస్తుంది, భూమిలో ప్రదైన వ్యక్తి ఉండే వారు ఎప్పుడైనా వేరే వారితో సిక్కట్టుగా అడగదు. కాబట్టి దానికంటే ఎంతో మంచిది జీవగల దేవుడు ఇచ్చినప్పుడు, ఇద్దరు ద్వారా ఇచ్చినప్పుడు తీసుకొని వారిని బ్లెస్సింగ్ చేయడం. అలాగే కాబట్టి ప్రియులారా మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. ప్రియులారా మనం బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం మనం ఆరోగ్యవంతులుగా ఉండడం, దేవుని చిత్తం మన క్రిస్తునందు ధనవంతులుగా ఉండడం, దేవుని చిత్తం మన ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకడం దేవుని యొక్క చిత్తం. కొందరు ఆశీర్వాదానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు, దేవుడు దీవించామన్నమాట. హవ్వను ఆదామును దీవించినట్టు పురుషును శరీరం దేవుడు దీవించినట్టు ఇలాగ మనం చూడవచ్చు. మన దేవుడు దీవించేది
ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఆశీర్వాదం గురించి ఆమె మాట్లాడుతున్నప్పుడు కొందరికి ఇష్టం లేదని. కాబట్టి దేవుని యొక్క చిత్తం ప్రియులారా మనం చూస్తున్నైతే దేవుని యొక్క చిత్తం ప్రియులారా మనం ఆశీర్వాదాలు అనుభవించుకోవడం అనమాట. కాబట్టి ఆశీర్వాదం గురించి తండ్రిని దేవుడు దీవించే దేవుడు. ఇప్పుడు తండ్రిని దేవుడు ఈ కాలంలో మనం ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లయితే ఆశీర్వాదం అంతా కూడా తండ్రిని దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చేస్తానమాట. తండ్రిని దేవుడు మన క్రీస్తుని ఇచ్చేసాడు. కాబట్టి క్రీస్తు ద్వారా అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడొచ్చు. తండ్రిని దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు ఇచ్చేస్తాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం స్తుతించాలి. దేవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి మీరు అనుగ్రహించినటువంటి స్తోత్రం. మానసికమైన ఆశీర్వాదాలు, శారీరకమైన ఆశీర్వాదాలు ప్రభు మీరు ఇచ్చినటువంటి స్తోత్రం. ఫైనాన్షియల్ దీవెన ప్రభు నాకు ఇచ్చినటువంటి స్తోత్రం చెల్లించాలి. థ్యాంక్స్ చెప్పాలి. ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఏసే పొందన్న గాయం చేత ప్రభు నన్ను స్వస్థపరిచినటువంటి అది రియల్గా మనం నమ్మాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. మనం థ్యాంక్స్ చెప్పాలి, మనం స్తుతించాలి, మనం ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, అన్నిటికీ మనం మహింపరచాలి. దేవ నన్ను ధనంతులుగా మార్చినటువంటి స్తోత్రం. దేవ మీ ప్రేమతో నింపి నన్ను ధనవంతుడిగా మార్చిన భగవానికి ఆరాధన చెల్లించాలి. నన్ను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపిన స్తోత్రం చెప్పాలి, మనం స్తుతించాలి, థ్యాంక్స్ చెప్పాలి. చేసిన ధ్యానకు థ్యాంక్స్ చెప్పాలి అనమాట. థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? అలాగే మనం చెప్పుతూ అలాగే బ్రతున్నప్పుడు అది తప్పకుండా మన అనుభవంగా మార్చబడుతుంది. అది అనుభవంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి మనకు డబ్బు మన చేతిలో యేసునామములో వచ్చినాక, సంపద మన చేతిలో వచ్చినాక, ఐశ్వర్యవంతులుగా మార్చబడినాక మన దేవుడు ఐశ్వర్యవంతుడు. స్తోత్రం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మాత్రమే ప్రజలను ప్రభావం చేస్తారన్నమాట. ఈ కాలంలో మనం చూసినట్టే ప్రాముఖ్యంగా ఫస్ట్ మనకు అవసరం అభిషేకం, దేవుని యొక్క ఆత్మ నింపుదల అవసరం, వాక్యం నింపుదల అవసరం. దానితో పాటు ఆరోగ్యం కూడా మనకు అవసరం. సంపద కూడా మనకు అవసరం. ఎందుకంటే అది కూడా మనం దైవజ్ఞానంతో నింపబడి అది వాడుకోవాలి అన్నమాట. దేవుని చిత్తానుసరంగా వాడుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టే ఆస్తి వాసులు కానీ, డబ్బు కానీ, ఆరోగ్యం కానీ దేవుని చిత్తం లేకుండా చిత్తం ఆయనకి వ్యతిరేకంగా వాడుతున్న వారిని మనం చూడవచ్చు. కానీ దేవుని కుమార్తె ఏం చేసుకోవాలి? దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం దేవుని చిత్తానుసరంగాను వాడుకోవడం నేర్చుకోవాలి. తిట్టడానికి వాడవద్దు. భర్తను తిట్టడానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం వాడుకోవద్దు అనమాట. బలం వాడుకోవద్దు. భర్తను గౌరవించాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఇప్పుడు ఇంకా దేవుని అనుభవిస్తుంది. ఇంకా ప్రియులారని మనం చూస్తున్న భార్యను కూడా దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి భర్త భార్యను ప్రేమించాలి, రెస్పెక్ట్ చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఇద్దరిని నేర్చుకోవాలి. ఇంకా తల్లిదండ్రులు ప్రత్యేకంగా పిల్లలను తల్లిదండ్రులు మంచి పెంచి పోషిస్తాం. పెద్ద అయినప్పుడు ఆ ఆరోగ్యంతో తండ్రిను తట్టడానికి ఆరోగ్యం దయచేసి వాడుకోవద్దు. అది ఆశీర్వాదం కాదనమాట. లేదంటే తల్లిను తట్టడానికి అదే ఆరోగ్యాన్ని వాడవద్దు. కానీ వాడుకోవాలి, వారిని రెస్పెక్ట్ చేయాలి. వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సహాయం వరకు వాడుకోవాలి. అదే దీవెన బైబిల్లో రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడవచ్చు. మేలు అనుభవించాలంటే, దీర్ఘాయుస్సు అనుభవించాలంటే తండ్రిను గౌరవించాలి. గౌరవిస్తున్నామా? తల్లిను గౌరవించాలి. బైబిల్లో రాయబడి ఉంది. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా వారిలో తల్లిదండ్రుల్లో కొన్ని లోపాలు ఉండవచ్చు. దాన్ని బట్టి గౌరవించవద్దని కాదు, కానీ మనం ఏదైనప్పుడు గౌరవించాలి. ఇది బాధ్యత అనమాట. వారు తండ్రి కానీ తల్లి కానీ ఏదైనా పాపంలో పడిన స్థాయిలో ఉంటే దేవుడు అడుగుతారు. దేవుడు దానికి న్యాయంగా మీదిగా అడుగుతాడు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా అందుగురికి మనం నోహ కాలంలో మనం చూస్తున్నది, నోహ పాపం చేసినప్పుడు ద్రాక్ష త్రాగి పడిపోయిన స్థలం ఉన్నప్పుడు కూడా హాము మనం చూసినట్టే తన లోపాలు దళతో తెలియపరచ. కానీ ఇప్పుడు ఇలా సేము యాఫత్తు ఇద్దరు మనం చూసి నేర్చుకోవాలి. సేము యాఫత్తు ఆ పాపాన్ని స్ప్రెడ్ చేయలేదు.
సొంత తండ్రి చేసిన పాపాన్ని సేమ్ యావత్తు స్పెండ్ చేయలేదు. కాబట్టి ఏమైంది? జీవగన్న దేవుడు సేమ్ యావత్తును దీవించామన్నమాట. ఆమె ఏమైపోయింది? దాసుడుగా మర్చిపోయాం. సేమ్ యావత్తు ప్రమోషన్ వచ్చింది. ఆత్మీయ సత్యం అనమాట. కాబట్టి దేశి వారి వీరు చేసిన ప్రత్యేక తల్లిదండ్రులు ఒక పాపాలు దేసి బయట ఇద్దరితో దేసి స్ప్రెడ్ చేయవద్దు. జాగ్రత్త. వారిని హీనంగా చూడవద్దు. రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వారు లేదు అంటే రాదు సోత. కాబట్టి వారిలో దేవుడు వాడుకున్నాను భూమిలోనికి రావడానికి కొరకు మనల్ని వాడుకున్నారు. వారిని మన హీనంగా చూడవద్దు. వారిని రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి కొందరు పిల్లలు చదువులో ఎదుగుతున్నప్పుడు, మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు వయసైన తండ్రిను తల్లిను పట్టించుకోలేదు. అలా ఉండవద్దు. గౌరవించాలి. మనం ఏ విత్తనాలు పెడతారో దాని కోత తిరిగి వస్తాయని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం మంచి విత్తనాలు పరిశుద్ధ దైవ జ్ఞానాన్ని బట్టి వేసుకోవాలి. మీరు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. కాబట్టి ప్రియులార, భర్తను ప్రేమించాలి. భార్య కూడా భర్తను ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. తల్లిదండ్రులను కూడా పిల్లలను కరెక్ట్గా చూసుకోవాలి. అది కూడా ఒక బాధ్యత అన్నమాట. వారిని దీవించాలి. మన తల్లిదండ్రులు దీవెన అవసరం. దీవెన అవసరం. దేవుని దయ అవసరం. మనుషుల దయ కూడా అవసరం. కొందరు ఎలా చెప్తారేమో, నాకు దేవుని దయ మాత్రం కాదు, మనుషుల దయ వద్దని. కానీ యేసుక్రీస్తు మనం చూస్తుంటే దేవుని దయ పొందే, మనుషుల దయ పొందే. అంటే దేవుని దయ మనకు అవసరం, మనుషుల దయ కూడా ప్రియులారా మనకు అవసరం. బైబుల్ అది మనకు నేర్పిస్తుంది. దేవుని దయ మాత్రం, దేవుని దయ ఉంటే, నిజంగా ఉంటే మనుషుల దయ కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి దేవుని దయ ప్రియులారా మనకు అవసరం, మనుషుల దయ కూడా మనకు అవసరం. కాబట్టి దేవుడు తరువాత మనం చూసినట్లయితే దేవుడు కూడా చూసినట్లయితే మనుషులకు ఎంతో విలువ ఇస్తున్నాం. ఇక్కడ దేవునికి తెలుసు మనుషులకు విలువ ఉండేది. ఇక్కడ దేవుడే నిర్మించామన్నమాట. దేవుడే నిర్మించాం. కాబట్టి మనుషులను దేశం మనం చిన్న చూపుతో చూడవద్దు అనమాట. చూడక్కని బాగుతున్నాము చూడవద్దు. సాధ్యమైనంత పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అప్పుడేమవుతుంది? మనకు కూడా గౌరవం వస్తుంది. అది ఏ విత్తనాలు పెడతారో దాని కోత అనమాట. కాబట్టి మనం గౌరవిస్తాం. హల్లెలూయా. ప్రత్యేకంగా భర్తను గౌరవించాలి. మొదటి పేతురు 3వ అధ్యాయంలో చూడొచ్చు. మొదటి పేతురు 3వ అధ్యాయంలో చూడొచ్చు. అబ్రహాం సారా జీవితం పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తున్నాం అనమాట. సారా అబ్రహామును యజమానుడిగా చూశామన్నమాట. సో కాబట్టి అలాగే చూడాలన్నమాట. సో గౌరవించాలన్నమాట. గౌరవానికి పెద్దలుగా ఇన్సల్ట్ అనమాట. దాని ఆపోజిట్ ఇన్సల్ట్, అవమానపరిచేది. కాబట్టి ఇన్సల్ట్ చేసే మాటలు వద్దు మనకు. అవమానపరిచే టాపిక్స్ మనకు వద్దు. గౌరవిస్తాడు దేవునికి స్తోత్రం. అప్పుడేమవుతుంది? దీవెన అనుభవిస్తాడు అనమాట. భర్త దీవెన కూడా అనుభవిస్తాడు. భర్త కూడా దీవిస్తాడు. భర్తకు భార్య మీద అధికారం ఉంది అనమాట. అధికారం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒక అధికారం ఉంది. అధికారంతో కాబట్టి అధికారి మాట్లాడుతున్న మాటలు చాలా ఇంపార్టెంట్. అధికారి మాట్లాడటం కాబట్టి అధికారి దేవుని చిత్తానుసారంగా మాట్లాడాలంటే మనం తగ్గించుకోవాలి, రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్ గౌరవించడం చాలా ఇంపార్టెంట్. మనం చూడవచ్చు సౌలు దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నం చేశారు. కానీ దావీదు మాత్రం సౌలుకు మేలు చేశామన్నమాట. మేలు చేస్తాను కాబట్టి సౌలుకు అర్థమైంది, నేను పొరపడి చేశాను. దావీదు, నీవు నాకు ఎన్నో మేలు చేశాను. చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం కీడును మేలు చేత జయించుకోవాలి. ఇక్కడ ప్రార్థన చేస్తాం. దేవా, నాకు చిన్న ఆరోగ్యాన్ని బట్టి, దేవుడి జ్ఞానాన్ని బట్టి, దేవుని కృపను బట్టి దేవా మేలు చేయడం నాకు నేర్పించు. కీడు చేసిన వారికి కూడా ఇలాగే మేలు చేయడం ఎలాగని హోలీ స్పిరిట్ యేసయ్య నాకు నేర్పించము అని ప్రార్థన చేస్తాం. నేర్పిస్తాడు. కీడు చేసిన వారికి మేలు చేయడం ప్రభుత్వం మనం నేర్చుకోవాలి.
సూత్రం. కాబట్టి ఎవరైనా కీడు చేస్తున్నారో మంచి అవకాశం నేర్చుకోవడానికి మేలు చేయడం ఎలాగని పరిశుద్ధాత్మతో మాట్లాడాలి. ప్రభువా నాకు నా ఆత్మ బలపరచును, ప్రేమతో కుమ్మరించును. సహజంగా మనం చూసినట్లయితే కీడు చేసిన వారికి మనం కీడు చేస్తే అలవాటు మనకు ఉండవచ్చు చిన్నప్పటి లేదంటే మనం అలాగే చూసి ఉండి మనం విని వెళ్ళి మన లోపల ఉండవచ్చు. ఒక్క దెబ్బకు 10 దెబ్బ, ఒక్క మాటకు 10 మాటలు ఎక్కువ. అప్పుడే జయమని ఒక మెసేజ్ మన లోపల ఉండొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నటిస్తుంది కీడుకు బదులుగా నేను మీరు కీడు చేయొద్దన్నమాట. దూషణకు బదులుగా మనం దూషణ చేయవద్దు. కాబట్టి అది చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన టీచర్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలి, మన ఆత్మలో బలపరచాలి. సోతగా యువగల దేవుడు మనం బలపరచాలి. వేరే మార్గం లేదు. దేవుడే సహాయం చేయాలి. లేదంటే మాటలు జారిపోతాయి. మాటలు జారిపోయిన తర్వాత అదే మాటలు తిరిగి రిటర్న్ తీసుకోవడం సాధ్యం కాదు. ఒక మాట పొరపాటున ఒక నెగిటివ్ మాట డాడీకి వ్యతిరేకంగా పంపి ఉండే, అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండే, భర్తకి వ్యతిరేకంగా మాట్లాడి ఉండే, అధికారికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండే, లేదంటే ఎవరైనా బ్రదర్ సిస్టర్కి మాట్లాడి ఉంటే తర్వాత మాట వెనక్కి తీసుకోవడం వీలు లేదనమాట. ఎందుకంటే అది పంపించాలి. ఒకటి మాటలకు పవర్ ఉంది. కొన్ని కాబట్టి జీవ మాటలు పలకాలి కానీ మరణ మాటలు పలకొద్దు. ఆశీర్వాద మాటలు పలకాలి కానీ శాప మాటలు పలకొద్దు. స్వస్థపరిచే మాటలు పలకాలి కానీ గాయపరిచే మాటలు పలకకుంటే మనకు మంచిది. అందుకొరకు మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. నాలుక ఎలాగ వాడుకోవాలి నేర్పిస్తాడు. నటించి మనం పరిశుద్ధాత్మ నుండి పొందాలి. వేరే ఎవరు మనకు నేర్పించింది ఈ విషయంలో ప్రాక్టికల్గా ఒక్క నిమిషంలో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడితో క్లోజ్గా మనం ఉండాలి. క్లోజ్గా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ టీచింగ్ మనం పొందాలి. అనుదానం మనకు అవసరం. అప్పుడు నాలుక ఎలాగ వాడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు అలాగ మనం వాడుతున్నప్పుడు సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం, ఇద్దరు అనుభవిస్తాం. లేదంటే మన అజ్ఞానాన్ని బట్టి, జ్ఞానం తక్కువ ఉన్నా కాబట్టి ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మన పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అవసరం. పోలీస్ పై నాకు నేర్పించు, నాకు ఎలాగో వాడుకోవాలి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం తగ్గించాలి. అదే తగ్గింపు. దేవుని సన్నిధిలో తగ్గించాలి. ఇప్పుడు నాకు నేర్పించము అని నాకు తెలుసు అంటే దేవుడు ఎలాగో నేర్పిస్తాడు. అని నాకు తెలుసు నేనే చూసుకుంటామంటే దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి మనం తగ్గిస్తాం. దేవుడు నాకు ప్రభువా నేను బిడ్డను, నేను నీ కుమారుడు, నీ కుమార్తెను, నాకు జ్ఞానం కావాలి, నాకు నేర్పించము, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ బిహేవియర్ చేయాలి. ఒకటి మన సొంత బుద్ధి వాడుకోవద్దన్నమాట. దైవ జ్ఞానం మనం వాడుకోవాలి. దైవ స్వరం విని దాని ప్రకారం బ్రతకడం నేర్చుకోవాలి. అలాగే మనకు అలవాటు లేదేమో. కొన్ని విషయంలో మనకు అస్సలే అలవాటు లేదు. ఉండి స్వభావం వచ్చి ఉండొచ్చు కొన్ని విషయంలో. కాబట్టి మన హృదయం కొన్ని విషయంలో హార్డ్ అయిపోయి ఉండొచ్చు. కొన్ని విషయం చూసుకొని సహించుకొని. కాబట్టి గుండెని మనం ఏం చేసుకోవాలి? ప్రవచితలు ఇవ్వాలి, పూర్తి ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు దాన్ని మెత్తగా చేస్తాడనమాట. ఆడు దాని నుండి విడిపిస్తాడు. గాయాలు స్వస్థపరిచి ప్రేమతో నిండి, జీవంతో నిండి, మహిమతో నిండి మనల్ని మారుస్తాడు. ఇప్పుడు మన హృదయం దేవునికి ఇవ్వాలి, మనసు దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మనసు అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ప్రేమతో నింపుతాడు, జీవంతో నింపుతాడు, మహిమతో నింపుతాడు. ప్రేమ మన మాటలు జీవ మాటలు, జీవజల నదులు ఆత్మ నుండి ప్రవహించినాక, జీవ మాటలు ప్రవహించినాక అప్పుడు ఏమవుతుంది? ఈ భర్త ఈ మాటల ద్వారా హీల్ అయిపోతాయి అనమాట. కథకాలంలో భర్త లోపల మీ ద్వారా వచ్చిన గాయాలు, దేవా నన్ను వాడుకోము, పరిశుద్ధాత్మతో నింపుము, మీ ప్రేమ నా ద్వారా ప్రవహించినాక ఇప్పుడు ఏమవుతుంది? భర్త ప్రాణం హీల్ అయిపోతుంది. లేదంటే భార్య ప్రాణం హీల్ అయిపోయినాక, లేదంటే తల్లిదండ్రులు మీ ద్వారా ప్రాణగాయాలు వచ్చి ఉండొచ్చు. దేవుడు దాన్ని స్వస్థపరిచినట్టు రోజు నన్ను కూడా వాడుకోమని ప్రార్థనించండి. దేవుడు వాడుతాడు. ఇప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులు ప్రాణ స్వస్థ వారు దీవెనలు దీవిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు, కృతజ్ఞత చూపిస్తాడు. కాబట్టి ప్రభు మనల్ని వాడినాక తండ్రి
స్వస్థపరిచినట్టు, తల్లిదండ్రులను స్వస్థపరిచినట్టు అలా కూడా వాడతారు. భర్తను స్వస్థపరిచినట్టు, భార్యను స్వస్థపరిచినట్టు, మీ యొక్క సహోదరి సహోదరును స్వస్థపరిచినట్టు ప్రభు అభిషేకంతో కుమ్మరించినాక అక్కడ ఆగలేదు. కాబట్టి మన పరిశుద్ధాత్మకు నమ్మకం ఉండే మెండులోనే స్వస్థపరిచే ఛానల్గా దేవుడు వాడతారు. ఆమె అది ఎరుసలేం అనమాట. మొదటి ఎరుసలేంలో జరుగుతుంది అనమాట. మేడగది అనుభవం, ఎస్సేపు సమయం గడపడం, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు జరగాలి. ప్రార్థనలో నిజంగా సమయం గడపాలి. ప్రార్థన కూడా మన పేరు కోరు కాదు, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసామని చెప్పడానికి కోరు కాదు. అంత ప్రభుకు తెలుసు, ఎన్ని గంటలు చేసాము అంత ప్రభుకు తెలుసు. కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు. ఉపవాస ప్రార్థన పబ్లిసిటీ కొరకు మాత్రం ఉండవద్దు అనమాట. ఉపవాస ప్రార్థన కూడా పరిశుద్ధ గ్రంథం ఆమె మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఉపవాస ప్రార్థన, ఉపవాస చేస్తున్న వారు నేను ఉపవాసం చేస్తున్నామని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నూనె రాసుకొని తలలో ఉండే మొగమలో మొగమంతా కూడా శుభ్రపరిచి తండ్రి ముందు కూర్చోవాలి. జీవగల దేవుడు చూస్తున్నాడు. దేవుడు బహిరంగ వాదిస్తారు. కాబట్టి కొందరు మనం చూస్తున్నట్టు ఉపవాస ప్రార్థన కూడా చూసినట్టే అంత ప్రకటిస్తారు పెద్ద పెద్ద. అంటే నేను ఎంతో ఉపవాసం చేసిన నా అంత ఆత్మీయుడు గబరు లేదన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది? మీకు రివార్డు ఆల్రెడీ వచ్చేసాము, ఇంకా రివార్డు ఇవ్వలేదు అని మేము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా దేవుని నామం కొరకు ఏదైనా ఇచ్చినప్పుడు కూడా నేను ఎంత ఇచ్చామని ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను కదా దాని గురించి కూడా గొప్పగా చెప్పవద్దు అనమాట. పబ్లిసిటీ చేయదు, సీక్రెట్గా ఇవ్వాలి అని రాయబడింది. ఇచ్చినప్పుడు ప్రేమ ఇచ్చినప్పుడు కుడి చేసేది ఎడమ చేయి తెలియకుండా ఇవ్వాలి. అంటే దానికి అర్థం సీక్రెట్గా ఇవ్వాలి, పేరు కూరికి ఇవ్వద్దు అనమాట. కొందరు పేరు చెప్పలేదంటే ఇంకా ఇవ్వడం ఆపుతారు. పేరు కొరకు ఇవ్వడం అనమాట. అంటే నీ పేరు కొరకు కాదు, తండ్రి చూస్తున్నాడు, తండ్రికి నేను లోబడుతున్నాము, దేవునికి నేను లోబడుతాను అలాగే వారికి తండ్రి రివార్డు ఇస్తాడు. బహుమానం తండ్రి తగిన రివార్డు ఇస్తాడు. కాబట్టి మనం దేవుని మెప్పు కొరకు బ్రతుకుదాం. మనుషుల మెప్పు పొందలేదంటే కూడా మనుషుల మెప్పు వద్దు. ఒకవేళ కొందరు మనం మెచ్చుకొని మాట్లాడతారు, వారిని బట్టి స్తోత్రం. కానీ దాన్ని కూడా ఎక్కువ మనం ఆనందించవద్దు. ఎందుకంటే తర్వాత వారు ఏం చెప్తారని తెలియదు. అందుకొరకు ఎక్కువ మనం ఆనందించాలి. దేవుని మాటను బట్టి ఆనందించాలి, దేవుని బట్టి ఆనందించాలి. మనుషులు కలర్ ఎప్పుడైనా చేయించవద్దు. అందుకని కొందరు మనుషుల మాటలను బట్టి బాధపడుతున్న వారుగా ఉంటే మనుషుల మెప్పు వారు ఎక్కువ కోరుతుంది. మనుషుల మెప్పు ఎక్కువ కోరుతున్న వారు మరి చిన్న మాట ఏదైనా నైట్ చెప్పినప్పుడు పెద్ద బాధ వస్తున్నారు. కానీ దేవుని మెప్పు ఎక్కువ కోరుతున్న వారికి బాధ రాదు, బాధ బయటపడుతుంది. దేవుని మాటలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రభు ఉన్నా కాబట్టి స్థిరంగా ఉన్నామన్నా. అందుకొరకు దేవుని మాటలు ఆనందించాలి. మనుషుల మాటలు ఆనందిస్తున్న వారు తర్వాత బాధ రావడానికి అవకాశాలు ఎక్కువ, ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఛాన్స్ ఎక్కువ. అందుకొరకు ప్రకారం మనం దేవుని మాటలు ఎక్కువ ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి, దేవుని ఆనందించాలి. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనసులో ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించడం మేలైన అనిపిస్తుంది. దేవుని ఆశ్రయించుకొని బ్రతకడం మనం నేర్చుకోవాలి. అది మేలు. మనుషులు మనం చెప్పలేదు, గ్యారంటీ లేదు. మనిషి లైఫ్ కూడా గ్యారంటీ లేదు. ఆభర్యమండే దాని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ కొత్త జన్మించిన వాక్యం ద్వారా కొత్త జన్మించిన వారు నిత్యం బ్రతుకు అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొత్త జన్మించిన ప్రతి ఒక్కరు దేవునితో నిత్యం బ్రతుకు తప్పకుండా బ్రతు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుల్లో ఆధారపడదాం. కాబట్టి జీవంగల దేవుల్లో ఆధారపడదాం. ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటే మనం ఎక్కువ ఆనందించుకోవాలి. ఎందుకంటే మనకు రివార్డు పరలోకం అంటే ఎంకరేజ్ అవుతుంది. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని రాజ్యం ఉంది. ఎవరైనా క్రిస్తు నిమిత్తం నింద, అవమానాలు, అబద్ధాలకు గురి అవుతానంటే మీరు గొప్ప ధన్యుడు, ధన్యరాలు అనమాట. కాబట్టి మోసేకి అది అర్థమైందండి. క్రిస్తు నిమిత్తం నింద సహించుకోవడం, శ్రమ పొందుకోవడం గొప్ప ధనం అని. గొప్ప ధనం అంటే అక్కడ మనం చూడవచ్చు ఐగుప్తులో ఉన్న దానికంటే
దానికి అర్థం దానికంటే గొప్పది ఏమీ లేదన్నమాట. అంత ధనం అనమాట, అంత రివార్డ్, గొప్ప రివార్డ్ అనమాట. కాబట్టి మోసే అది గ్రహించామన్నమాట. దేవజ్ఞానాన్ని బట్టి గ్రహించాం, దేవుడు నేర్పించిన కాబట్టి గ్రహించాం. కాబట్టి ఐగుప్తులో ప్లస్ రాజు ఉండవచ్చు, కానీ ఆ పదవి కోరుకోలేదు, అధికారం కోరుకోలేదు, జీవిత డమ్ము కోరుకోలేదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు కూడా కోరుకోలేదు అనమాట. ఇల్లు కూడా కోరుకోలేదు, కొత్త ఇల్లు అదేం కోరుకోలేదు. కానీ దానికంటే ఎక్కువ కోరాము, దానికంటే ఎక్కువ కోరాము, జీవకన్నా దేవుని కోరాము. దేవునికి స్తోత్రం. దేవుని పిలుపుకు నేను బ్రతకాలి, దేవుని చిత్తానికి నేను ఓడాలి, అదే నాకు నిత్యమైన మేలు, నిత్యమైన ఆశీర్వాదం అని మోసే దేవుని బట్టి గ్రహించాడు. కాబట్టి మోసే చేసిన నిర్ణయం తప్పు కాదు. కొన్నిసార్లు తప్పుగానే అనిపిస్తాం, బో అదంతా ఉంటే మీన్ గొప్ప పరిచర్య చేయవచ్చని. కానీ కానీ దేవుని చిత్తానుసరమైన ఆశీర్వాదాలు చాలు. దేవుని చిత్తం లేని ఆశీర్వాదాలు వద్దు కూడా మనం నేర్చుకోవాలి. అది ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదం అంటే దేవుని చిత్తం అన్నది నాకు చాలు. ఇప్పుడు తృప్తి వస్తాయి, మన మనసు నెమ్మది అవుతుంది. కాబట్టి మన ప్రార్థన చేసిన ప్రభు, చిత్తం అన్నది నాకు ఇచ్చిన చాలు, చిత్తం లేనిది నాకు వద్దు అంతే. అది మన ధైర్యంతో చెప్పాలి. చిత్తం లేనిది వద్దు, దాని ఉనికి దెయ్యాలు కూడా పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి చిత్తం లేని వద్దు ప్రభు, చిత్తం ఉన్నదే నాకు చాలు. కాబట్టి నన్ను నిర్మించిన దేవకి స్తోత్రం. వాక్యం ద్వారా కొత్త జన్మించిన అనుభవం నాకు ఇచ్చిన దేవ స్తోత్రం. ఈ చిత్తానుసరం నాకు ఏమేమి ఇవ్వాలో అదే నాకు చాలు, దానికన్నా ఎక్కువ నాకు వద్దు, తక్కువ వద్దు. తక్కువ వద్దు, ఎక్కువ వద్దు. ఇప్పుడు దేవుడు ఏదైతే ఇస్తారో అది మనకు చాలు. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కాక దేవునికి ఇస్తుంటారు. ఇప్పుడు మోసే ప్రేరణ మనం చూస్తున్నట్టే ఐగుప్తు ధనం కంటే జీవగల దేవును లోబడి తిరిగి. కాబట్టి మనం చూస్తున్నట్టే మోసే బ్రతుకులో దీర్ఘాయుస్సు అనుభవించాము, ఆరోగ్యం అనుభవించాము. స్తోత్రం. దేవుడు గొప్ప గౌరవించామన్నాడు ప్రజల ముందు, గొప్ప తన ప్రజలంతా గొప్ప లీడర్ గానే, తలగానే, తలగా నియమిస్తామని చెప్పినట్టు తలగానే దేవుడు వాడుకున్నాము. ఒకటి నన్ను కూడా దేవుడికి లోబడగా. కాబట్టి క్రిస్తుమంతా నిందలు అవమానాలు వచ్చినప్పుడు మీరు పరలోకములో మీకు రివార్డు పడుతున్నామన్నమాట. రివార్డు పడుతున్నాం, రివార్డు ఇంక్రీస్ అవుతుంది. అది చూడాలి, చూసి ఎక్కువ నవ్వుకోవాలి, ఎక్కువ డాన్స్ చేసుకోవాలి, ఎక్కువ ఆనందించుకోవాలి, ఎక్కువ స్థుతించుకోవాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడొచ్చు. కానీ మన అది చేయడం లేదా, ఎవరైనా పెట్టినా బాధ. కాబట్టి బాధపడవద్దు. అప్పుడు ఎవరైనా పెట్టినప్పుడు సహజంగా బాధ వస్తుంది, కరెక్టే. కానీ యేసుక్రీస్తు నేర్పించిన వాక్యాలు మనం గ్రహించిన వారు ఉంటే ఆనందం వస్తాయి అన్నమాట. యేసుక్రీస్తు నేర్పించిన వాక్యాలు మనం గ్రహించాలి. ఆ రిలేషన్ దేవుడు అనుగ్రహించినాక, ప్రదేశం అనుగ్రహించినాక, దాని సత్యాలు దేవుడు బయలుపరిచినాక, పరలోకం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడని అర్థం చేసుకోవాలి. దేవుడు అని చూస్తున్నాడు. ఇప్పుడు కృష్ణ ఇంతలో పాలు అనుభవిస్తాను, మీరు ఆ పరిస్థితులు మీరు ఉంటాయి, మీరు ఆనందించాలి దేవునికి స్తోత్రం. అదే దగ్గర పరలోకంలో మీకు రివార్డ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు, పరలోకం ఉంది లేదా నరకం ఉంటుంది. క్రిస్తునందు తెచ్చిన వారు, యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తపడుతున్న వారు అందరూ పరలోకంలో వెళుతారు. కాబట్టి పరలోకంలో వెళుతారు, అక్కడే అకౌంట్ ఉంది అనమాట. రివార్డ్ అంతా కూడా దేవుడు చూపిస్తారు. హల్లెలూయా. బట్టి యుగవాడు అప్పుడు ఇప్పుడు క్రిస్తు నిమిత్తం మిమ్మల్ని ఎవరైతే తిరుగుతున్నారో, అవమానపరుస్తున్నారో, గాయపరుస్తున్నారో వారు ఒకరోజు సిగ్గుపడతాయి అనమాట. కానీ ఎవరైతే క్రిస్తు కొరకు నిలబడి నింద, శ్రమలు, అనుభవం పొందుకొని బ్రతున్న వారు ఇప్పుడు దేవుడు ఆదరిస్తాడు. ఇప్పుడు భూమిలో బ్రతికినప్పుడు మనకు ఓదార్పు, బలం, ధైర్యం దేవుడు ఇస్తాడు, బలపరుస్తాడు, కాపాడుతాడు. పరిశుద్ధాత్మ ఆనందం దేవుడు అనుగ్రహించింది. ఇంకా చెప్పలేని ఆనందంతో దేవుడు నింపినారు. అది మాత్రం కాకుండా నెత్తి మీకు రివార్డ్ ఉంది అనమాట, జీవగల దేవుని చేత. కాబట్టి నష్టపోయేది ఏమీ లేదన్నమాట. నష్టపోయేది ఏమీ లేదు. ఇంకా క్రిస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడిన వారు మనం చూడొచ్చు. వారు కూడా నష్టపోయేది ఏముంది. ఏప్రిల్
మరి చావైతే నాకు మేలు. పరిశుద్ధాత్మతోడు నడిపించామన్నమాట పౌలు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న బ్రతుకు కొంతకాలమే. ఎంత బ్రతికినా కానీ 70 కానీ 80 కానీ ఉంటుంది. తర్వాత వెళ్ళిపోవాలి. అంతే. అంతే. దేవుడు అది నియమించేస్తే. కాబట్టి బాధపడకండి ఆదాము యొక్క పాపాన్ని బట్టి. లేదంటే నిత్యం బ్రతికేది. సరే. కాబట్టి మరణం దేవుడు నియమించాం, కానీ మరణం తర్వాత కూడా బ్రతుకు ఉంది అని కూడా మనం పరిశుద్ధాత్మ వల్ల నేర్చుకోవాలి. మరణం ఎంత కాదు, ఇలా కొత్త జన్మించిన మనకు నిత్యం దేవునితో పాటు బ్రతికే లైఫ్ అన్నమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని చిత్తం రోజాక మనం బ్రతకని చాలు. తర్వాత మనం వెళ్ళిపోవాలి. వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శ్రేష్టమైన దేశమైన పరిశుభ్ర గ్రంథం మనకు నేర్పిస్తుంది. శ్రేష్టమైన దేశం, ఇప్పుడున్న దేశం శ్రేష్టమే, కానీ దేనికంటే అది శ్రేష్టమైన ఇంకొక దేశం ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అదే పరలోకం, నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ దాని కొరకు ఎదురు చూశాం అన్నమాట. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాం. హల్లెలూయా. అంటే మనం కూడా ఎదురు చూడాలి అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఎదురు దేవుడు కృప మనకు అనుగ్రహించినాక, దేవుడు కృప మనకు అనుగ్రహించినాక పునాదులు గల పట్టణం, మహిమా శరీరం ధరించుకొని నిత్యం యుగవాలు ప్రభుత్వం. అదే నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు సిద్ధపరచం మహిమ ఇచ్చేస్తూ ఉండడు. మహిమడు మనం ఎదుగుతున్నాం, అన్నదాన్ని ఎదుగుతున్నాం అనమాట. సూత్రం. కాబట్టి కొందరు కృష్ణుని ధరించినప్పుడు దుఃఖపడవద్దు. మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడవచ్చు. అసలే దుఃఖపడవద్దు అనమాట. దానికి అర్థం ఆనందించుకోవాలి. కృష్ణునందు ఒక వ్యక్తి ధరించామంటే దేవుని స్తుతించుకో. ఎందుకంటే కృష్ణునందు ధరించిన వారు, వారి ఆత్మ దేవుని చేతిలో, యుగాలు దేవుని చేతిలో అనమాట. సాతాను చేతిలో కాదు. వారు బ్రతికి ఉన్నామనమాట. మన చూపులు వారి బ్రతికి లేనట్టు చూస్తాను. ఫిజికల్ గా వారు లేదు కదా, కానీ ఆత్మ, శరీరం మట్టి శరీరం అనమాట. మన మట్టిని చూసుకొని మట్టి శరీరం లేదు అంటే అయిపోయిందని మనం అనుకున్నాం. కాదు, ఆ వ్యక్తి జీవగల దేవునితో ఆత్మలో నిత్యం బ్రతుకుతున్నాడు. యేసుక్రీస్తు రెండో రాకడలో మహిమా శరీరం కూడా దేవుడిస్తాడు. బెరి మహిమా శరీరం దేవుడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ దేవుని చిత్తులు అనమాట. అంతే. ఆల్రెడీ మన ఆత్మ దేవుని చిత్తులు అనమాట. సో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మాలైన కొత్త జన్మించిన మన ఆత్మ దేవుని చిత్తులో అనమాట. అంతకొరకు బాధపడాల్సిన అవసరం లేదు. అంతకొరకు సువార్త పరిచయం పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి సాధ్యమైనంత చేసి మన దేవుని చిత్తానుస వాక్యానుసరం ప్రతి అనేగను క్రిస్తుతో కనెక్ట్ చేసేవారు ఉండే కృప దేవుడు అనుగ్రహించినగాక. దేవుడు మన వాడినాక అదే గొప్ప ఆశీర్వాదం. ఒక వ్యక్తిని క్రిస్తువులో తీసుకొని రావడం అది గొప్ప విషయం, మామూలు విషయం కాదు. చీకటి నుండి, మరణం నుండి, దురాత్మ చీకటి శక్తి నుండి పరిశుద్ధమైన దేవుని చేతిలోనికి ఒక వ్యక్తిని తీసుకొని రావడమే సువార్త పరిచయం. అది చేసేవారు గొప్ప కార్యం చేస్తామన్నమాట. దేవుని కొరకు దేవుడు అకృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా, సువార్త చెప్పడమే మన బాధ్యత. ఒక వ్యక్తి రక్షణ పొందడం దేవుని చేతిలో చెప్పడం, తెలియపరచడం మన బాధ్యత అనమాట. కాబట్టి సువార్త చెప్పడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయం ఇప్పుడు అనమాట. ఎందుకంటే రోజులు గడిచిపోతున్నాం. ఎన్ని రోజులు మన ఈ భూమిలో ఇప్పుడు ఉన్నామని మనకైతే తెలియలేదు. అది కూడా లిమిటెడ్ సమయం, అన్లిమిటెడ్ లేదు, ఇవ్వలేదు. అన్లిమిటెడ్ సమయం ఇవ్వలేదు, లిమిటెడ్ అనమాట. అందుకొరిగే సమయం ఖరీదు అనమాట. ఇప్పుడు ప్రీషియస్ అనమాట దేవునికి సోద. కాబట్టి దేవుడు కృప అనుగ్రహించిన దేవుని పరిచయంలో మన ఏదైనట్టు ఆ అభిషేకం, ఐ మీన్ కృప దేవుడు అనుగ్రహించిన మన ఆత్మీయ దేవుడు మండించిన పరిచర్యలో బ్రతున్న వారు అవసరాలు దేవుడు మెరకలుగా తెరిచినారు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు ద్వారా దేవుడు వారి అవసరాలు తెరిచినారు. తెరచబడలేదంటే కూడా పరిచయలో ముందుకు వెళ్ళలే. సమయం దేవుని కొరకు పరిచయలో కేటాయించలే. కాబట్టి అందుకొరకు మనం దేవుని బిడ్డలుగా మనం దేవుని రాజ్య పరిధిలో చేస్తున్న వరకు మనం ఇవ్వాలి. సాధ్యమైనంత ఉత్సాహంతో మనం ఇవ్వాలి. ప్రశ్నతనంతో ఇవ్వద్దు. ఇంకా
సోమరిగా పోవద్దు. తర్వాత ఇస్తాంలే అని ఇచ్చి పరిచయం ఆపవద్దు. పరిచయం ఆగిపోతాను తర్వాత ఇస్తాంలే అని మీరు చెప్పి ఇచ్చినప్పుడు మనకు తెలుసు ఏమవుతుంది. డిలే అవుతున్న కొలది డిలే అవుతున్న కొలది ప్రొటెక్ట్ చేస్తుంది. అర్థం చేసుకోవాలి. కాబట్టి అది మనకైనా ఎవరికైనా సరే సమయానికి రావాల్సిన సమయానికి రాలేదు అంటే డిలే వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇబ్బందుకు గురి చేయవద్దు. అందుకు ఉత్సాహంతో వారిని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే ఎవరైతే ఉత్సాహంతో ఇవ్వలేని వారు ఇబ్బంది పడుతున్నట్టు. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్. కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత నమ్మకంగా మనం చేయాలి. వాడు ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత నమ్మకంగా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, దేవుని పనులు చక్కగా జరుగుతాయి. ఆయన డిలే చేయవద్దు, డైవర్ట్ చేయవద్దు అనమాట. కొందరు డైవర్ట్ చేస్తారు. దేవుని రాజ్యానికి ఇచ్చినది వేరే దాని కొరకు డైవర్ట్ చేస్తారు. అప్పుడు కూడా పని డిలే అవుతుంది, లేదంటే ఆగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు మనకు దీవించిన కొలది మనం దేవుని మర్చిపోవద్దు అనమాట. దేవుని రాజ్యం మనం మర్చిపోవద్దు. దేవుని పనులు జరగాలి. ఎందుకంటే దేవుని పనులు జరుగుతున్నప్పుడు అదే నాకు క్షేమం, అదే మీకు క్షేమం, మనకందరికీ క్షేమం. లేదంటే క్షేమం కాదు. ఎలా క్షేమం అవుతుంది? దేవుని రాజ్య పనులు జరగకుండా డిలే చేస్తున్న వ్యక్తిగా మనం ఉండే, ఆపుతున్న వ్యక్తిగా ఉండే, అది క్షేమం కాదు. క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు, అసలే ఆశీర్వాదం కాదు. ఇప్పుడు దేవుని పనులు ఎంతగా జరగడం అంతగా మనకు మేలు అనమాట. మనకు మేలు, ఇద్దరులకు మేలు. కాబట్టి మనం తప్పుడు తీర్మానం చేయవద్దు. 70, 80, 120 సంవత్సరం వరకు తప్పుడు నిర్ణయం పడవద్దు అనమాట. మంచి నిర్ణయం చేయాలి. 70, 80, 120 సంవత్సరం వరకు బ్రతకాల, లేదా నిత్యం నిత్యమైన ఆశీర్వాదం కొరకు బ్రతకాలి. మనమే ఆలోచన చేయాలి. కాబట్టి మోసే అయితే మనం చూసినట్టే 70 కానీ 80 కానీ 120 సంవత్సరం కోరుకున్న బ్రత కాదు. నిత్యమైన జీవగల దేవునితో నేను, దేవుని దర్శనంలో నేను నీతిమంతుడుగా, నిందారహితుడుగా నేను ఉండాలి. ఫెయిత్ఫుల్ వ్యక్తిగా నేను ఉండాలి. కాబట్టి మనం ఫిబ్రవరి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడవచ్చు. 3వ అధ్యాయంలో రాయబడింది, మోస గురించి రాయబడింది. మోస నమ్మకంగా బ్రతికామని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సోదరు. కాబట్టి ఇప్పుడు ఇలా మన గురించి దేవుడు ఏం చెప్తాడు? దేవునికి స్తోత్రం. మోస నమ్మకంగా బ్రతి, ఇంకా యేసుక్రీస్తు కూడా కుమారుడుగా నమ్మకంగా బ్రతి. కరెక్టే. యోసేపు నమ్మకంగా బ్రతికామని మనం చెప్తాం. దానియేలు నమ్మకంగా బ్రతికి, ఇదంతా మనం చెప్తాం. ఇప్పుడే నా పరిస్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మనం దేవుని దృష్టిలో నమ్మకం ఉన్నామా? స్తోత్రం. ఎలా ఉన్నాం? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం బట్టి నమ్మకంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించున్నాక, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక అప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలదండి దేవ, మీకు ఆరాధన తండ్రి, మీకు స్తోత్రం. దేవ, ఉన్నతమైన పిలుపుని బట్టి స్తుతిస్తున్నాం. దేవ యేసయ్య, మీరు మనం పిలిచినటువంటి తండ్రి, దేవ ఉన్నతమైన పిలుపు మాకు అనుగ్రహించిన దేవ, మీకు ఆరాధన తండ్రి. దేవ వందనాలు. మమ్మల్ని ఆకర్షణ దేవ వందనాలు. రక్తం చేత కొన్న దేవ, శుద్ధగా మార్చిన దేవ, పాపాలు క్షమించిన దేవ, కలువరిస్తూ మా కొరకు అన్నీ చేసిన దేవ వందనాలు తండ్రి. ఎస్ఎం పెట్టి పొందని గాయముల చేత స్వస్థపరిచినట్టు వందనాలు. స్వస్థ అనుభవించుకొని ఆరోగ్యవంతులకు బ్రతకడం మీ చిత్తం. అవును తండ్రి. ఆమె ఆమె మా దారిద్ర్యంతా మోసుకొని మన కృష్ణుడు మన ధనందలు మార్చిన మీ ప్రేమని బట్టి వందనాలు తండ్రి. తండ్రి ఇప్పుడు వచ్చి అందరిని బట్టి శ్రోత ఆత్మ వెలుపరచు, ప్రాణాన్ని పరిశుద్ధపరచు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి మా చక్కని ఆరోగ్యం తండ్రి దీర్ఘాయుష్ తృప్తిపరచు. ప్రభుత్వం ఆనందించుకొని ముందుకుళ్ళ కృపా దేవత కొందరు నిందించినప్పుడు అవమానపరిచింది దినంగా చూస్తున్నప్పుడు ఇవ్వ మీ చూపు మర్చిపోకుండా ప్రభు మీరు తండ్రి ఎంత విలువగా మమ్మల్ని చూస్తున్నాము. ఆ గణపత్వం వీళ్ళు ఆనందించుకోండి. ముందుకుళ్ళ కృప తండ్రి దయచేయమతండి. ఓకే బన ఆరాధన ఆరోగ్యం దేవ దీర్ఘాయుష్ తృప్తిపరచు తండ్రి. మీ రాజ్యానికి ఇచ్చే విషయం తండ్రి మేము డిలే చేయకుండా తండ్రి, సోమరి ఉండకుండా మీరు ఇచ్చిన దాన్ని తండ్రి అది వేరే దానికి డైవర్ట్ చేయకుండా తండ్రి మీ రాజ్యవ్యాప్తి కొరకు ఇవ్వడానికి కూడా, మీ రాజ్యవ్యాప్తి కొరకు విత్తనాలు బట్టి ఆ అభిషేకం కృప దైవజ్ఞానం మాకు తండ్రి దేశము తండ్రి. మీ రాజ్యం ఎంతగా విస్తరింపబడుతున్న ఉంది, మీ పనులు ఎంతగా జరుగుతున్న ఉంది
ఇది మాకు క్షేమం, బిడ్డలకు క్షేమమని రేపు ప్రభా దయచేయము తండ్రి. శిఖరాలు అపవాదికరులు నాశనం చేసే వ్యక్తులు మన అభిషేకించి చిత్తాన్ని వాడుకోవద్దండి. ఒక బ్రతుకు తండ్రి మీరు ఇచ్చిన మంచి బ్రతుకుని బట్టి శుధిస్తున్నాం, ఈ రోజుని బట్టి శుధిస్తున్నాం తండ్రి. నేర్పించు పరిశుద్ధాత్మ, నేర్పించు తండ్రి. ఎలాగ మీ అడుగు చోట్ల బ్రతకాలని పరిశుద్ధాత్మలు నేర్పించు. మాట్లాడమవుతా మెత్తని హృదయం తండ్రి, ప్రేమతో నింపబడిన హృదయం తండ్రి. తాకుము తండ్రి, మా ఆలోచనలు తాకుము, హృదయాన్ని తప్పు తీర్మానం ఎవరైనా చేసుకోండి, దాని నుండి విడిపించము. మంచి తీర్మానం చేసుకోండి, ముందుకు లేకపోతుంది మాకందరికి తండ్రి దయచేసి కూడి వచ్చిన వారిని దీవిస్తుంది, మా రాష్ట్రం దేశాన్ని దీవిస్తుంది. మహిమగంధులు మీకు అభిస్తుంది. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్.